హాయ్ హలో బ్రదర్, నమస్తే, అస్సలం అయికం. వెల్కమ్ టు అవర్ ఛానల్. కువైట్లో ఎవరైతే టిక్టాక్ వీడియోలు చేస్తున్నారో లేడీస్ ముఖ్యంగా వచ్చేసి ఇక మీదట మీరు డ్యాన్సులు వేయడం కానీ, లేదంటే కన్నా అసభ్యకరంగా మాట్లాడడం కానీ, లేదంటే కన్నా పోస్టులు పెట్టడం కానీ ఆపేయండి. దీనికి మెయిన్ రీజన్ వచ్చేసి ఒకవేళ మీ ఇంట్లో గన పెళ్లి కావాల్సినటువంటి ఆడపిల్లలు ఉన్నట్లయితే. ఎందుకు ఈ విషయం చెప్పవలసి వస్తుందంటే గన మన ఆంధ్రాకు చెందినటువంటి శ్రీకాకుళం జిల్లా ఏదైతే ఉందో అక్కడ ఒక ఆడపిల్ల యొక్క పెళ్లి ఆగిపోవడమే కాకుండా ఆ ఆడపిల్ల యొక్క జీవితం ఈరోజు నవ్వుల పాలైతే అయింది. దీనికి మెయిన్ కారణం వచ్చేసి వాళ్ళ అమ్మగారే. మరి ఏంటి అంతగా వాళ్ళ అమ్మ ఏం చేసింది అంటే కనుక కువైట్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళ అమ్మ ఎవరైతే ఉన్నారో ఆవిడ కొన్ని వీడియోస్ అదేవిధంగా పోస్టులు అయితే పెడుతూ ఉండేది. ఆవిడ పెట్టేటటువంటి పోస్టులలో వచ్చేసి ఎక్కువగా తిట్టడం, లేదంటే కనుక డ్యాన్సులు వేయడం ఇలా చేస్తూ వచ్చేది. ఇలా చేస్తున్నటువంటి క్రమంలో కొంతమంది ఆవిడని మీ డ్యాన్సులు బాగున్నాయని, లేదంటే కనుక మీ పోస్టులు బాగున్నాయని చెప్పేసి కొంతమంది ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. ఆవిడ పెట్టినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో కొన్ని పార్టీస్కి సంబంధించి ఉన్నాయి. అదేవిధంగా ఆవిడ చేసేటటువంటి మాటలు కాస్త వల్గర్గా ఉండడం, ఆవిడ చేసేటటువంటి డ్యాన్సులు కూడా వల్గర్గా ఉండడంతో కొంతమందికి నచ్చలేదు. అదే శ్రీకాకుళం జిల్లాకి చెందినటువంటి కొంతమంది మగవారికి. ఇలా నచ్చనటువంటి వాళ్ళు ఆవిడ వీడియో ఏదైతే ఉందో తమ యొక్క వీడియో పక్కన పెట్టి తిట్టడం, అదేవిధంగా టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. దానికి ప్రతిస్పందనగా ఆవిడ కూడా అదే విధంగా కౌంటర్ అటాక్ అయితే చేస్తూ వచ్చింది కువైట్లో ఉన్నటువంటి ఈ టిక్ టాకర్. ఇలా జరుగుతున్నటువంటి క్రమంలో ఎవరైతే కువైట్లో పని చేస్తున్నారో ఆవిడ యొక్క కూతురి పెళ్లి వచ్చేసి అదే శ్రీకాకుళానికి చెందినటువంటి ఒక అబ్బాయితో నిశ్చయం అయితే చేశారు. అదేవిధంగా నిశ్చితార్థం అయిపోయింది, డబ్బులు మాట్లాడుకున్నారు. అదేవిధంగా మ్యారేజ్ యొక్క డేట్ కూడా ఫిక్స్ అయితే చేశారు. ఈ వీడియోలు చేసేటటువంటి క్రమంలో ఆవిడ మరింత రెచ్చిపోయి మగవాళ్ళ పైన వచ్చేసి మరికొన్ని వీడియోస్ అయితే చేశారు. అప్పుడు వాళ్ళు చేసినటువంటి కొన్ని పనికిమాలినటువంటి పనులు ఏంటంటే కనుక మగవారు ఆవిడ చేసినటువంటి వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవి డైరెక్ట్గా తీసుకువెళ్ళి పెళ్ళికొడుకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే చూపించడం అయితే జరిగింది. ఈ అమ్మాయి యొక్క తల్లి కువైట్లో ఏం చేస్తున్నదో చూడండి, ఎటువంటి వీడియోలు చేస్తున్నదో, ఏ విధంగా డ్యాన్సులు అయితే చేస్తున్నదో. మరి ఇటువంటి కుటుంబం నుంచి వచ్చేటటువంటి ఆడపిల్ల మీ ఇంట్లో సక్రమంగా సంసారం చేస్తుందా, లేదంటే కనుక మీ కొడుకుతో సక్రమంగా ఉంటుందా అని చెప్పేసి ఆ యొక్క వీడియోలు అయితే పంపించడం అయితే జరిగింది. అదే ఊరికి చెందినటువంటి కొంతమంది మగవారు. అలా చూసినటువంటి వాళ్ళు ఇమీడియట్గా అమ్మాయి యొక్క ఇంటికి వెళ్ళేసి మీ అమ్మ ఈ విధంగా చేస్తుంది, మీ అమ్మ ఈ విధంగా డ్యాన్స్ వేస్తున్నదని చెప్పేసి వెంటనే నిశ్చితార్థాన్ని క్యాన్సిల్ చేసుకోవడమే కాకుండా పెళ్ళిని కూడా ఆపేశారు. ఇది జరిగినటువంటి స్టోరీ. కాబట్టి మీలలో ఎవరైనా కానీ పెళ్ళి కావాల్సినటువంటి ఆడపిల్లల తల్లిదండ్రులు కానీ, లేదంటే కానీ ఆడవారు ఉంటే కనుక కాస్త టిక్టాక్ వీడియోస్కి కాస్త దూరంగా ఉండండి. టిక్టాక్ వీడియోస్ అన్నది మన పర్సనల్ కావచ్చు, లేదంటే కనుక మనం ఎంటర్టైన్మెంట్ కోసం వాడేదే కావచ్చు. కాకపోతే ఏంటంటే కనుక మనం చేసేటటువంటి వీడియోలు ఎటువంటివి, లేదంటే కనుక సమాజానికి పనికొచ్చేటివా, లేదంటే కనుక పక్కన వాళ్ళకి పనికొచ్చే వీడియోలు చేస్తున్నాం అన్నది కాస్త అయితే ఆలోచన చేయండి.